పూర్వం ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు, సునీతి మరియు సురుచి. సునీతి మంచి హృదయం కలిగినవారు, కాని రాజు ఎక్కువగా సురుచినే ఇష్టపడేవాడు, ఎందుకంటే ఆమెకు అహంకారం అయినప్పటికీ అందంగా ఉండేది. సునీతికి ధ్రువుడు అనే కొడుకు ఉండేవాడు. సురుచికి ఉత్తముడు అనే కొడుకు. ఒక రోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చుంటుండగా, సురుచి వచ్చి కోపంగా, ఈ స్థానానికి నీకు హక్కు లేదు. నా కొడుక్కే ఇది వర్తిస్తుంది అని అంటూ ధ్రువుని అవమానించింది. ఆ మాటలు విని ధ్రువుడు చాలా బాధపడ్డాడు. తన తల్లి సునీతి దగ్గరకు వెళ్లి తన మనసులోని వేదనను చెప్పాడు. తల్లి సునీతి ఓదార్చుతూ ఇలా చెప్పింది. మనుషులు ఇచ్చే స్థానాలకన్నా దేవుడు ఇచ్చే స్థానం గొప్పది. నువ్వు నిజమైన భక్తితో దేవుడిని ఆరాధించు. ఆయన ఆశీర్వాదం పొందితే ఆయన నీకు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అది విని ధ్రువుడు 5 ఏళ్ల వయసులోనే అరణ్యంలోకి వెళ్లి తీవ్ర తపస్సు ప్రారంభించాడు. పులులు, సింహాలు ఉన్న అడవిలో ఒంటరిగా, ఆహారం లేకుండా, నీరు త్రాగకుండా కూడా ధ్రువుడు ధ్యానాన్ని కొనసాగించాడు. ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, బాలుడా, ఇది నీ వయస్సు కాదు. ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. కాని ధ్రువుడు తన నిశ్చయాన్ని విడిచిపెట్టలేదు. నారదుడు ఆశీర్వాదంతో పాటు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపం చేయమని చెప్పారు. నెలలు గడిచినా ధ్రువుడు తపస్సు ఆపలేదు. చివరికి విష్ణుదేవుడు ప్రత్యక్షమై ధ్రువుని భక్తిని మెచ్చుకొని, ఏవైనా వరాలు కోరుకో అన్నాడు. కాని ధ్రువుడు భక్తితో, మీ దర్శనమే నాకు చాలును ప్రభూ అన్నాడు. ధ్రువుడు భక్తిని చూసి విష్ణుదేవుడు ఆనందిస్తూ ఇలా అన్నారు. నీ తపస్సు ఫలితంగా నిన్ను నేను ధృవతారగా ఆకాశంలో స్థానం ఇస్తాను. నిత్యం అటు భూమి, ఇటు ఆకాశం ఉన్నంతవరకు నీ తేజస్సు వెలుగుతూనే ఉంటుంది. నిన్ను చూసే వారందరికీ నీవు భక్తి మార్గానికి ఆదర్శంగా నిలుస్తావు. ఇలా ధ్రువుడు భక్తి మరియు పట్టుదలతో దేవుని అనుగ్రహాన్ని పొందాడు. నేటికీ ఆకాశంలో వెలిగే తారల్లో ధృవతార ధ్రువుని తేజస్సును స్మరింపజేస్తుంది. మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.